రాష్ట్రంలో అంతరించిపోతున్న హస్తకళలు, చేనేత వృత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆ కుటుంబాలను భాగ్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నాబార్డ్ సహకారంతో తెలంగాణ హస్తకళల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి క్రాఫ్ట్స్ టెక్స్టైల్ మేళా 2025ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ పేరిట ఏర్పాటైన ఈ ప్రదర్శనలో 125 పైగా స్టాళ్లు ఏర్పాటు చేయగా పలు స్టాళ్లను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, నాబార్డ్ సీజీఎం ఉదయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2022లో జరిగిన పోటీల్లో హస్తకళల్లో ప్రతిభా పాటవాలు చూపిన 11 మంది కళాకారులకు మంత్రి చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. దయచేసి ప్రజలందరూ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి యొక్క కళాకృతుల్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి. వాళ్ళ కుటుంబాలు మంచిగా బతికేటట్టుగా ప్రోత్సహించాలి. తద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగించాలి. ఈ యొక్క నైపుణ్యాన్ని ఇంకా పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేతలకి కాకుండా ఈ యొక్క చేతి వృత్తులు చేసుకునేటటువంటి హస్తకళా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో ఆయన గారు నిర్మాణం చేసేటటువంటి నైపుణ్య విశ్వవిద్యాలయంలో దీనికి కూడా అవసరమైతే ఒక సెగ్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంకా భవిష్యత్తుకి కావాల్సినటువంటి నైపుణ్యంతో పాటు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం.